శివుడికి శ్మశానం అంటే ఎందుకు అంత ఇష్టమో మీకు తెలుసా? ఒకరోజు పార్వతీదేవి శివుడితో, స్వామి, శుభ్రమైన కైలాసంలో చింతామణి గృహముండగా, అంతులేని ఐశ్వర్యముండగా, మిమ్మల్ని ప్రేమించే నేనుండగా శ్మశానంలో ఎందుకు ఉంటున్నారు అని అడుగుతుంది. శివుడు చిన్నగా నవ్వి, దేవి, బ్రతికున్నంత కాలం అన్ని చోట్లకు తిరుగుతారు. నేను గొప్పవాడిని అని ఒకరు, నేను తెల్లగా ఉన్నా అని ఇంకొకరు అంటారు. నేను ధనవంతుడిని కొందరు, నేను ఎక్కువ కులం వాడిని మరికొందరు అంటారు. అన్నీ ఉన్నా చివరికి ఊపిరి బయటికి వెళ్ళిపోయిన తర్వాత వాడిని తీసుకెళ్లి పాడి మీద పడుకోబెట్టి శ్మశానానికి తీసుకొచ్చి అక్కడ కర్రల మీద పడుకోబెట్టి కాలుస్తూ ఉంటే ఆత్మ పైకి లేచి నిలబడుతుంది. బుర్ర పగిలిపోయిన తర్వాత కన్న కొడుకు కూడా స్నానం చేసి వెళ్ళిపోతుంటే చీకటి పట్టక ఆత్మ చుట్టూ ఉన్న భూతాలను చూసి భయపడుతూ, నా అనుకునే వాళ్ళు అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. బ్రతికున్న నాళ్ళు వాళ్ళు నా వాళ్ళే అని అనుకున్నాను. ఇప్పుడు వాళ్ళలో ఒక్కరు కూడా నాతో లేరు అని ఏడుస్తూ ఉంటే, నేను ఉన్నాను, రా, భయపడకు అని చెప్పడానికి నేను ఇక్కడ లేకపోతే వాళ్ళు ఏమైపోతారు అని శ్మశానంలో ఉన్నాను పార్వతి అని అంటాడు శివయ్య. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.